ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. కడప జిల్లా సిద్ధవటం మండలం నేకనాపురం గ్రామమునందు పురాతన చరిత్ర కలిగినటువంటి శివాలయము శ్రీ ముక్కంటేశ్వర స్వామి వారు. మరి ఈ నేకనాపురం గ్రామంలో పురాతనమైనటువంటి శివాలయాన్ని జీర్ణోద్ధరణ చేసిన తదనంతరం మరి నిన్న, ఈరోజు, రేపు అనగా నవంబర్ 19, 20, 21 రేపటి రోజుతో పూర్తయ్యే విధంగా శ్రీ కామాక్షి అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు ఎంతో వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. 19/11/2024 తేదీ సాయంకాలం 4 గంటల నుండి ఈ కార్యక్రమాలు గణపతి పూజతో ప్రారంభం చేయడం జరిగింది. నిన్న అంకురారోపణము, జలాధివాసము ఈ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని ఈరోజు ఉదయం గ్రామోత్సవానికి అమ్మవారు బయలుదేరుతూ ఉన్నది. మరి విశేషంగా ఆ అమ్మవారికి ప్రీతికరంగా 1000 మంత్రాలతో చండీ హోమము అనే కార్యక్రమం కూడా నిర్వహించబోతూ ఉన్నాము. ఈరోజు సాయంకాలం మహాస్నపనము అని విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమం, తదుపరి ధాన్యాధివాసము, శయ్యాధివాసము, పుష్పాధివాసము ఈ కార్యక్రమాలను కూడా ఈరోజు సాయంకాలం పూర్తి చేసి 21/11/2024 తేదీ గురువారము పుష్యమీ నక్షత్రయుక్తమైనటువంటి శుభలగ్నములో అమ్మవారి యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ, కుంభాభిషేకము, తదుపరి శివపార్వతుల శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు రేపటి రోజు వైభవపేతంగా ప్రారంభమై ఆ శివుని ఆజ్ఞ చేత, ముక్కంటేశ్వర స్వామి వారి ఆజ్ఞ చేత ఈ కార్యక్రమాలను కూడా ఎంతో వైభవపేతంగా గ్రామస్తుల సహకారముతో మరియు ఈ దేవాలయ జీర్ణోద్ధరణ కర్తలు వెంగళరెడ్డి గారు, ఇంటి పేరు ఆదాల వెంగళరెడ్డి గారు, వారి ధర్మపత్ని శివనాగ మల్లిక గారు. మరి వారికి ఈ గ్రామంతో సంబంధం లేకపోయినా ఉద్యోగ ధర్మముతో ఈ గ్రామంలోకి రావడం, ఈ దేవాలయము శిథిలావస్థలో ఉండడం, ఆ దేవుని యొక్క దర్శనమైన వెంటనే వారికి ఒక సంకల్పం కలగడం, గ్రామస్తుల సహకారముతో మరి వారు ఎంతో కష్టపడి ఈ దేవాలయ జీర్ణోద్ధరణ పునఃప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు ఎంతో వైభవపేతంగా జరిపి, తదుపరి అమ్మవారు లేదు అనేటువంటి ఆ కొరవ కూడా లేకుండా మరి ఈ దేవాలయంలో అమ్మవారి దేవాలయాన్ని కామాక్షి మాతగా ఆ అమ్మవారు నూతన దేవాలయములో గర్వాంగ సుందరంగా ఆ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు సంకల్పపూర్వకంగా శివాజ్ఞ చేత ఈ కార్యక్రమాలను కూడా జరుపుతూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమాలు ఎంతో వైభవపేతంగా జరుగుతూ ఉన్నాయి. ఆ పరమేశ్వరుడు అందరికీ, ప్రపంచానికి, మన భారతదేశానికి సంపూర్ణమైనటువంటి భోగభాగ్యములు కల్పించాలని, మన సనాతన ధర్మము అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ ఈ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం నిర్విఘ్నంగా వైభవపేతంగా అందరి సహకారముతో జరుగుతూ ఉన్నది. ఆ పరమేశ్వరుని యొక్క సంపూర్ణ అనుగ్రహము అందరికీ కలుగుగాక. ఓం తత్సత్.